హాయ్ అండి అందరికీ. తన పేరు సాయి కుమార్, వాలంటరీ. ఈ ప్రభుత్వంలోని జనాలకి టైం టు టైం పెన్షన్ అందుతుందా ఏంటి అని కనుక్కుందామని చెప్పి వచ్చాను. మీరు చెప్పండి అన్న, ఈ ప్రభుత్వంలోని టైం టు టైం జనాలకి పెన్షన్ వస్తుందా అండి? వస్తుంది బ్రో. టైం టు టైం మాకు అమౌంట్ వచ్చేస్తుంది. మేము అలాగే అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. మేము కనకల కృష్ణ కన్వీనర్ ఇద్దరమే వెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. మీరు మాతో పాటు వస్తే మీకు డైరెక్ట్గా వాళ్ళని కనుక్కోవచ్చు, మాట్లాడవచ్చు. సరే అండి, సరే గైస్ వెళ్దాం, చూసి డైరెక్ట్ గా వాళ్ళనే కనుక్కుందాం ఎలా వస్తుంది ఏంటి అని చెప్పేసి. నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా. అంకుల్ గారు, ఈ ప్రభుత్వంలోని మీకు టైం టు టైం పెన్షన్ అందుతుందా? అందుతుంది. అంటే ఈ ప్రభుత్వం మీకు బాగుందా? బాగుంది. ఆంటీ గారు, మీకు టైం టు టైం పెన్షన్ అందుతుందా? అందుతుందా బాబు? ఎంత అందుతుందండి? 3000. ఈ ప్రభుత్వం మీకు బాగుందంటారా? బాగుంది. మరి మీ ఓటు ఎవరికి వేస్తారు? జగన్కి వేస్తాను. నేను జగన్ బాబు తప్పించి ఎవ్వరికైనా, నేను బతికిన ఉన్నంతకాలం జగన్ బాబుకి వేస్తాను. అమ్మా, టైం టు టైం నీకు పెన్షన్ అందుతుందా? ఎంత అందుతుంది? 3000. మార్నింగ్ నుంచి వాలంటీర్స్ తో ట్రావెల్ చేశాను. మనీ అందుకున్న ప్రతి ఒక్క పెద్దవాళ్ళు చాలా ఆనందపడ్డారు. వాళ్ళ ఆనందం చూసి నాకు చాలా ఆనందం అనిపించింది. బ్రో ఇందాక ఇంటింటికి వెళ్ళి మనీ ఇస్తున్నారు, ఏంటి ప్రాసెస్ అది? నేను వాలంటీర్గా సర్వీస్ చేస్తున్నాను బ్రదర్. ఓకే. అర్హులైన వాళ్ళందరికీ సీఎం జగన్ గారు చెప్పినట్టుగా పెన్షన్ ఇవ్వడం నా సర్వీస్. నమస్కారం బాబాయ్. నమస్తే అండి. మీ పేరు? నా పేరు ఏసరత్నం పశ్చిమల. ఓకే. ఇప్పుడు వాలంటరీ వాళ్ళు మీకు టైం టు టైం పెన్షన్ ఇస్తున్నారా, లేకపోతే ఏమైనా లేట్ చేస్తున్నారా, లేదంటే మీరే అక్కడికి వెళ్తున్నారా, వాళ్ళే వచ్చి మీకు ఇస్తున్నారా? మాకు ఉదయం 6 గంటల కల్లా మేము ఏదైనా పనిలో ఉన్నా ఆయన వచ్చి బాబాయ్ పెన్షన్ అన్నప్పటికి మేము వస్తామండి, పెన్షన్ ఇచ్చేసి వెళ్తారండి. అవునా? వాలంటరీ ద్వారా మాత్రం మాకు ఎటువంటి నష్టమేం కాదండి. టైం టు టైం బాగానే, మీరు చూడడానికి బాగానే ఉన్నారు కదా బాబాయ్. మరి మీకు పెన్షన్ ఎందుకు వస్తుంది? ఈ స్పైనల్ సర్జరీ అయిందండి 2 times. ఆ 2 times స్పైనల్ సర్జరీ అయినందుకు డాక్టర్ ఏమన్నారంటే నువ్వు పని చేయడానికి అవకాశం ఉంది. దానివల్లనే ఇప్పుడు జగన్ గారు మీకు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అవునండి. ఇప్పుడు డాక్టర్ గారితో చూపించిన తర్వాత మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి బండి మీద తీసుకొచ్చి ఇంటి దగ్గర దిగబెట్టేసి వెళ్తారండి వాలంటరీ వాళ్ళే. ఓకే. సో ఇప్పుడు జగన్ పరిపాలన అయితే మీకు బాగుంది? బాగుందండి. ఓకే, థ్యాంక్స్ బాబు. ఆరోగ్యం. అంతకు ముందు పింఛను 3000 చేస్తామన్నారు జగన్ గారు. తర్వాత సంవత్సరానికి 250 పెంచుకుంటూ 3000కి వచ్చారు. మాకు బాగుంది. ఆ పింఛన్ వల్ల మా ఇంట్లో కొంచెం ఇబ్బందులు కూడా మాకు బాగా జరుగుతున్నాయి. ఇప్పుడు ఒంటరి మహిళలకు కూడా ఇస్తున్నాడు ఆయన. భర్త వదిలేసిన వాళ్ళకి కూడా ఇస్తున్నాడు. అట్లా భర్త చనిపోయిన వాళ్ళకి కూడా, అలాంటి వాళ్ళకి కూడా ఇస్తున్నాడు. మాకు జగనన్న ప్రభుత్వంలో అన్ని బాగున్నాయి. ఎందుకంటే మా అన్నలాగా మేము భావించుకుంటున్నాం. ఈ ప్రభుత్వం మాకు నచ్చింది. ప్రతి నెల మాకు వాలంటీర్లు ప్రతి నెల మా ఇంటికి తలుపు తట్టి ఇస్తున్నారు. ఆయన పెట్టిన ప్రతి ఒక్క పథకం కూడా బాగుంది. పెన్షన్ అంతా ఉంది. నెల పెన్షన్ ఇస్తున్నారు. రైతు భరోసా చేస్తున్నారు. 18 ఏళ్ళు, మా ఆడవాళ్ళకి 18 ఏళ్ళు వస్తుంది. ఇవన్నీ మాకు సక్రమంగా అన్ని కరెక్ట్ గా అందుతున్నాయి. జగనన్న ప్రభుత్వం మాకు బాగుంది. మళ్ళీ కూడా జగనన్న ప్రభుత్వం వస్తే మాకు అన్ని వసతులు మాకు అందుతాయని మేము ఆశిస్తున్నాము.